నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. ఎప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. 10 మందికి సాయపడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. సీనియర్ రాజకీయవేత్త డిఎస్ స్మృతి రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. జూలై 7న పూరి జగన్నాథ స్వామి రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టిన అధికారులు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించిన వీసీ ప్రసాద్ రెడ్డిని, వారి అనుచర వర్గాన్ని వదిలేదే లేదు. ఎమ్మెల్యే గంటా వంశీ వెలగపూడి సీఎం రమేష్. ఏపీ సీఎం చంద్రబాబు తనకు స్నేహితుడని, అందుకే ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, ఇతర అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణకుంభంతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ను ఆహ్వానించారు. దర్శనానంతరం వేద పండితులు రాధాకృష్ణన్ కు ఆశీర్వచనం చేశారు. సాయంత్రం రాజ్భవన్ లో ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నట్లు రాధాకృష్ణన్ వెల్లడించారు. So I have come here and I met my long time friend and the new chief minister of Andhra Pradesh, Chandrababu Garu, and I went to his house and met him, and I came here to have the darshan of the Lords and the new temple, Lord Shiva temple. Today I am here in Vijayawada, then evening I am going back. I like to come to this temple, that was my pratana. So when I came here, it is a courtesy visit. I have to visit the CM as well as the governor. The governor has nothing to do with politics. We have discussed about the development of Andhra Pradesh, and I understand his great apathy for the development of this state. And as you all know, he is a very modern economical development lover. So I discussed about that, linking of rivers and this. Then I had some good meeting in the interest of the society. కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టును తరలిపోనివ్వమని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కంటైనర్ పోర్టు తరలింపుతో 10,000 మంది ఉపాధి కోల్పోతారన్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, రైతులు ఉద్యోగుల కోసం అవసరమైతే అదాని కాళ్లు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు. తరలిపోయిన కంటైనర్ పోర్టు ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు పరిశీలించారు. కంటైనర్ పోర్టును పునరుద్ధరించాలని కోరుతూ పోర్టు సీఈఓకు నేతలు వినతి పత్రం అందజేశారు. పోర్ట్ తిరిగి పునరుద్ధరించాలా? 2024 జనవరి 31వ తేదీ మూతేశారు. నేను జనవరి 20వ తేదీ చెప్పాను, కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎగుమతులు దిగుమతులు, రైతులకు సంబంధించిన రొయ్యలు, చేపలు, బియ్యము, పొగాకు, మిర్చి, గ్రానైట్ మొత్తం ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి. ఆగ్రహణ డర్టీ పోర్టు కింద మిగులుతుందని జనవరి 20వ తేదీ చెప్పా. అదే జరిగింది. నేను ఆ రోజు చెప్పిన ఉత్త బొగ్గు, బూడిద, ఐరన్ ఓర్ తెచ్చి మా మొఖాన్ని కొట్టి మీరు కంటైనర్ పోర్ట్ ఎత్తుకెళ్ళిపోతున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరుకి రైతులకు సంబంధించిన ఎగుమతుల్ని కిల్ చేస్తున్నారని చెప్పా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలే. ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఓనర్షిప్ 2039కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుద్ది. అటువంటిది ఆ రోజు 2019కి తెలుగుదేశం టైంలో సివి రావు గారు ఈ ఓనర్షిప్ ఉన్నప్పుడు 1 సంవత్సరానికి 9,50,000 నుంచి 10 లక్షల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు జరిగినాయి. డైరెక్ట్గా 2,000 మంది, ఇండైరెక్ట్గా 10,000 మంది ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు అన్నీ పోయినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి 900 నుంచి 1000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు పోయింది. ఓన్లీ డర్టీ కార్గోగా మిగిలిపోయింది. దుమ్ము ధూళి మా మొఖాన, మా పొలాలు, మా గ్రామాలు, మా జీవితాలు మీకు తాకట్టు పెట్టాం. సివి రావు గారు 10 లక్షల కంటైనర్లు తీసుకుపోతే ఆఖరికి వైజాగ్, బాంబే, చెన్నై ఎయిర్పోర్టుతో పోటీ పడితే అటువంటిది ఈరోజు జీరో చేసేస్తే మేమేమనుకున్నాము, సివి రావు గారు 10 లక్షలు అంటే అదాని గారు 20 లక్షలకు తీసుకుపోతారనుకున్నాం. ఇట్లా మునిగిపోద్ది పోర్ట్ అని చెప్పి మేము అనుకోలే. ఇక్కడున్న రైతులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు హ్యాండ్ ఓవర్ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. కట్టుబట్టలతో గ్రామాలు ఖాళీ చేసిపోయినారు. ఆ రోజు 7 లక్షల రూపాయలకి ఎకరా ఇచ్చాం.
ఈరోజు 50 లక్షలు 60 లక్షలు కొన్ని రోడ్ సైడ్ ₹1,00,00,000 ఉన్నాయి. రైతులు ఉన్న ఆస్తులు బాగొట్టుకున్నారు. ఇప్పుడు చెప్పొచ్చాం, జీజే రావు గారికి చెప్పొచ్చాం, అయ్యా అదానీ గారి లాంటి ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆయనకి వరల్డ్లో రిచెస్ట్ మ్యాన్లో 12-13 ర్యాంకులో ఉన్నాడు ఆయనకి ఇదంతా ఒక బొట్టు, నీటి బొట్టుతో సమానం ఆయనకి. అటువంటిది ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్పాం. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకేం కావాలో ఈరోజు బీజేపీ, జనసేన, సిపిఐ అన్ని పార్టీలు వచ్చినాయి. ఏం కావాలో చెప్పండి, మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాం. హాస్య నటుడు ఆలీ రాజకీయాలకు స్వస్తి పలికారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. నిర్మాత డి రామానాయుడు కోసం తెదేపా హయాంలో 1999లో రాజకీయాల్లోకి అడుగుపెట్టా. ఆ తర్వాత పార్టీ మారాను. ఎప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. 10 మందికి సాయపడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు అని ఆలీ పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఆయన వైకాపాకు మద్దతుగా పనిచేసిన విషయం తెలిసిందే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ శనివారం మృతి చెందడంతో ఆయన పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటికి వెళ్లిన ఆయన నివాళులు అర్పించిన అనంతరం డిఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీనియర్ నాయకుడు మరణించడం బాధాకరమని అన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. డిఎస్ పార్థివ దేహానికి ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు ఎంతో అనుభవం ఉన్న మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారని పేర్కొన్నారు. డిఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీనియర్ నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉంటే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు. వారి మరణం చాలా విచారకరమైంది. వారి కుటుంబ సభ్యులతో కూడా నాకు సంబంధం ఉంది. ఒక కుమారుడు బీజేపీలో నేను ఉన్నప్పుడే చేరి ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఎంపీగా కొనసాగుతున్నాడు. వారు ఈ కాలంలో ఉండేంటికి రాజకీయ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే అతీతమైన వ్యక్తి. వైకాపా ప్రభుత్వం చేసిన రివర్స్ టెండరింగ్తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. సీఎం చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతమయ్యాయన్నారు. 2019 ముందు 70% పనులు పూర్తయ్యాయని, కానీ జగన్ పాలనలో 10% పనులు కూడా పూర్తి కాలేదన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమో వీరు ప్రాజెక్టు కాస్ట్ తగ్గుతుందన్నారు. ఇది అబద్ధం అని చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమై ఇవాళ వ్యయం పెరుగుదల. అలాగే సమయం అసాధారణంగా ఏదైతే 2023 నాటికి పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు ఇంకొక 4 సంవత్సరాలు, అది కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రణాళికాబద్ధంగా అంతర్జాతీయ సంస్థలు వీళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని మొత్తాన్ని కూడా పూరించాలని అంతర్జాతీయ సంస్థల సహాయ సహకారం తీసుకుంటే కానీ పూర్తి కాని పరిస్థితిని ముఖ్యమంత్రి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలియజేసేటటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలకి త్రాగునీరు, రైతులకి సాగునీరు, అలాగే ఫ్యాక్టరీలకి సంబంధించి అవసరమైన పారిశ్రామిక నీటి వసతులను అందించడంలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడినందున, అదేవిధంగా చివరులుగా రాష్ట్రంలో ప్రజలంతా మరియు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అవసరాలు అవకాశాలన్నీ మొత్తాన్ని కూడా ఈ ప్రజలందరూ కూడా కోల్పోవడం జరిగింది. అవకాశాలన్నింటినీ కోల్పోవడం జరిగింది. ప్రజలకి రావాల్సినటువంటి ఆదాయం ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా సృష్టించవలసినటువంటి సంపద కోల్పోవడం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి వాళ్ళకి జీడిపిలో కాంట్రిబ్యూట్ కావాల్సింది నష్టం జరిగింది. రాష్ట్రానికి కేంద్రానికి రెవెన్యూ వచ్చేది కూడా నష్టం జరిగింది. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఐసీయూను ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాల్లో నీరు నిలిచి బురదమయమై రోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. అన్ని మందులు, మెరుగైన వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే భారత్ మాతాకి ఇలా చెన్నూరులో భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన తెలియజేయడం జరుగుతున్నది. లోపల పోయి సందర్శించితే మాకైతే ఘోరంగా అనిపిస్తుంది. గుట్కాలు ఉంచున్నారు, కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. కనీసము వసతులు ఏర్పాటు చేసిన పరిస్థితి లేకపోతే మరి ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఈ డాక్టర్లు ఎందుకు, నర్సులు ఎందుకు మాకైతే అర్థమైతలేదు. ఇప్పటికైనా కానీ ఈ బుద్ధులు మానుకొని ఏమనంటే థర్డ్ ఎంపైర్ దగ్గరికి ఎంపైర్ రిఫర్ చేస్తున్నట్టు వచ్చిన ప్రతి ఒక్క కేసును రిఫర్ చేస్తున్న మంచిర్యాలకి, రిఫర్ చేస్తున్న మంచిర్యాల కంటే నిన్ను పెట్టింది ఎందుకు, ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ కట్టింది ఎందుకు, ఇక్కడ వ్యవస్థ ఏర్పాటు చేసింది ఎందుకు, ఈ కాడి నుంచి ఇక్కడ వెంటనే ఐసీయూ ఏర్పాటు చేయాలి. డయాలసిస్ సెంటర్ ఉన్నది, దానికి కరెక్ట్ మెయింటెనెన్స్ చేయాలి. దానికి ఏదో వైట్ రేషన్ కార్డు పెడతారు. 2018 నుంచి 2023 దాకా ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, ఇయ్యలే కదా. ఇప్పుడు చిన్నపిల్లలకు రావా, డయాలసిస్ రోగాలు రావా, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తలేవా? 18 సంవత్సరాలు 16 సంవత్సరాల వాళ్ళకి కూడా వస్తున్నాయి. మరి వాళ్ళు ఏ రేషన్ కార్డు తీసుకొని పోతారు? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ మిడిల్ క్లాస్లో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు ఆ ట్యాక్స్లు కడతలేరా? కట్టిన వాళ్ళకు మరి ఈ ఏర్పాట్లు చేయకపోతే ఎట్లా? వాళ్ళు అడిగేది ఏంటిది? మాకు ఫ్రీ విద్య కావాలి, మంచి వైద్యం కావాలి, ఫ్రీగా వైద్యం కావాలని కోరుకుంటారు. కనీసం అవి కూడా ఏర్పాటు చేయకపోతే మనం ప్రభుత్వంలో ఉండేందుకు, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో అధికారుల పార్టీ వాళ్ళు, నాయకులు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతాము. ఇవాళ నిరసన తెలియజేసినాము. ఇవాళ పట్టించుకోకపోతే మాత్రము ఇక ముందట పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము, రాస్తా రోకలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మేము ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడు దీనికి కరెక్ట్ జీవోలే అని చెప్తారు. దీన్ని మాతా శిశు అనులో. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా బందువార్పట్టి గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను 4 సిబ్బంది మిక్సింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఊహించని విధంగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 4 వ్యక్తులు చనిపోయారు. పేలుడు సంభవించిన సమయంలో బాణసంచా ఫ్యాక్టరీలో 50 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ కొండగట్టు అంజన పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికాయి. అనంతరం పవన్ ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆయన గతంలోనూ కొండగట్టు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు డిఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అనిత విజయవాడ కార్యాలయంలో సమీక్షించారు. తుఫాను ప్రభావంతో నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగుల ద్వారా గోదావరి, వంశధార, నాగావళి తదితర నదుల్లోకి వరద నీరు చేరుతోందని అన్నారు. వర్షాలు, వరదలపై ఇప్పటికే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం అందరూ డిఆర్ఓస్, డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏదైతే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లడ్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి వచ్చినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడున్న ఆరోగ్య సిబ్బందికి కానీ, అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రాడ్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని 6 జిల్లాల తాలూకా డిఆర్ఓస్కి, డిపిఎంస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి, అల్లూరు జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందులకు గురైనా డెఫినెట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు అందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా డిపిఎంస్, డిఆర్ఓస్ అందరూ కూడా అలర్ట్గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూరి జగన్నాథ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. జూలై 7న పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర, నేత్రపర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రథయాత్ర ఏర్పాట్లపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ, 20 డిప్యూటీ సీఎంలు, కేవీ సింగ్ డిఓ, ప్రవతి పరిద, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో ఢిల్లీలో సమావేశమయ్యారు. ଆଜି ଓଡ଼ିଶାର ମାନନୀୟ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଆଉ 2 ଜଣ ଡେପୁଟି ଚିଫ୍ ମିନିଷ୍ଟରଙ୍କ ପାଖରେ ପୁରୀର ରଥଯାତ୍ରା ବେଳେ ସବୁ ରେଲୱେର ଯାହା ବ୍ୟବସ୍ଥା ହେବ ତାର ଚର୍ଚ୍ଚା ହେଲା। ଆଜି ଡିସାଇଡ୍ ହେଲା ଯେ 315 ସ୍ପେଶାଲ ଟ୍ରେନ୍ ଚାଲିବ, ଯାହାକି ଗତ ବର୍ଷରୁ ବହୁତ ଅଧିକ ଅଛି। ଆଉ ପାଖାପାଖି ଓଡ଼ିଶାର ସବୁ ଅଞ୍ଚଳ ଏଥିରେ କଭର ହେବ। ଆଉ 15,000 ଭକ୍ତଙ୍କ ପାଇଁ ବ୍ୟବସ୍ଥା ହେବ। ହୋଲ୍ଡିଂ ଏରିଆଟା ତିଆରି ହେବ, ବହୁତ ବଡ଼ ଗୋଟେ ଟେଣ୍ଟ ଭଳିଆ ଲାଗିବ, ସବୁ ସାଫ ସଫା ସବୁ ଯାହା ବ୍ୟବସ୍ଥା ଲାଷ୍ଟ ଇୟର ହେଇଥିଲା ତାଠୁ ଅଧିକ ବ୍ୟବସ୍ଥା ଏଥିରେ ହେବ। ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహీతో సహా చాలామంది ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇలాహీ తదితరులు ఓటు వేసిన దృశ్యాలను కింద వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
వర్షాకాలంలో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వెలగపూడిలో సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. దాదాపు 50 కోట్ల అంచనా వ్యయంతో త్రాగునీటి సరఫరా పైపుల లీకేజీల నియంత్రణకు, కాలువల్లో చెత్తా చెదారాన్ని తొలగించి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మున్సిపల్ శాఖలో మొత్తం 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అందులో 17 మున్సిపల్ కార్పొరేషన్స్, 24 నగర పంచాయతీలు, 72 మున్సిపాలిటీస్, మొత్తం 123. అయితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో 17 మంది మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఎస్సీ కావచ్చు, సిఈ కావచ్చు, వాళ్ళందరితో ఈరోజు యాక్చువల్గా సెక్రటరియట్లో నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు హెచ్ఓడీలు రివ్యూ చేసాము. ఇది మెయిన్ రివ్యూ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, సివరేజీ ప్రాజెక్ట్స్, వీటి మీద. ఎందుకంటే ఏ మున్సిపాలిటీలో అయినా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని, డ్రింకింగ్ వాటర్ ఉండాలని, ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని, బేసిక్ ఇవి కోరుకుంటారు, క్లీనినెస్. అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా, 24 గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2014-19 దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది మున్సిపల్ శాఖకి. అంటే ఆ రోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిని. 24 గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి వచ్చేటట్టుగా, నీళ్లు ఉండేటట్టుగా చేయాలని దాంతో చైన్ స్నాచర్లపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టణ పరిధిలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్లో కుందుల విజేష్ బాబును అదుపులోకి తీసుకొని 52 గ్రాముల బంగారం, రూరల్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో 2 నిందితులను అదుపులోకి తీసుకొని 29 గ్రాముల బంగారం రికవరీ చేశామన్నారు. సూచన మేరకు నేను మీ డిఎస్పీ నార్త్ డిఎస్పీ రవికాంత్ ఓ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని స్పెషల్ టీమ్స్, ఈవెన్ అంటే నేను క్రైమ్ అడిషనల్ ఎస్పీని, మా టీమ్స్ లోకల్ టీమ్స్తో కలిపి పాత ముద్దాయిలు అలాగే ఈ విధమైన నేరాలు చేసే వాళ్ళ మీద మనం ప్రత్యక్షమైన శ్రద్ధ చూపించి ఎన్ఆర్ఐ సెంటర్లో కందుల విఘ్నేష్ బాబు అని అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర రీసెంట్గా ఈ మంగళగిరి టౌన్లో జరిగిన స్నాచింగ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది. అలాగే అతను ఓల్డ్ గుంటూరులో కూడా ఒక స్నాచింగ్ కన్ఫెస్ చేశాడు. 2 కేసులు పెట్టడం జరిగింది. ఈ దొంగతనాలు జరిగినాయి. దాంట్లో కూడా ఒక ఈ వ్యసనాలకు అలవాటు పడ్డ ఓల్డ్ నేరస్తుడు చిల్లర సురేష్ అన్నవాడిని పట్టుకోవడం జరిగింది. అతను కూడా 3 నేరాలు కన్ఫెస్ చేయడం జరిగింది. మన మంగళగిరి రూరల్లో 2, అలాగే ఖమ్మం జిల్లా కుసుమంచి విలేజ్లో కూడా ఒక నేరం జరిగింది. అతను ఇంటర్స్టేట్ నేరస్తుడు. కానీ అతను కూడా మన రూరల్ సిఐ గారు మరియు మా క్రైమ్ స్టాఫ్తో పట్టుకోవడం జరిగింది. దేవాలయం లాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఫక్తు రాజకీయ కేంద్రంగా మార్చి భ్రష్టు పట్టించారని మాజీ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డిపై కూటమి ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గంటా, వంశీ, వెలగపూడి ఆంధ్ర వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద విద్యార్థి సంఘ నేతలు హడావుడి. తాళాలు వేసిన గేట్లను బలవంతంగా ఓపెన్ చేయించిన విద్యార్థి సంఘ నాయకులు అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. విచారణ చేసి శిక్షించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. రాజీనామా చేసినంత మాత్రాన ప్రసాద్ రెడ్డితో పాటు ఆయన భాగస్వాములను వదిలేది లేదని హెచ్చరించారు. శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె. ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. కొత్త వైస్ ఛాన్సలర్లో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు కంచెలు అన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీసు వైస్ ఛాన్సలర్ అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. రెండోది
మనం ఇప్పుడు దాకా చూస్తా ఉన్నాం, మీడియాలో చూస్తా ఉన్నాం, రకరకాల కేసులో చెప్పుకున్నాం. ఈ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా దీన్ని ఎలా వాడారు, ఇక్కడి నుంచే క్యాండిడేట్ సెలక్షన్స్, ఇక్కడి నుంచే సర్వేలు, ఇక్కడి నుంచే డబ్బులు ఫండింగ్తో సహా అందజేయడంతో కాకుండా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే వాళ్ళ ఎంపీలు కానీ చివరికి వాళ్ళ పుట్టినరోజులు వస్తే ఆ పుట్టినరోజు కూడా ఈ కార్యాలయంలో చేసేవాళ్ళు. అంటే అంత మరీ పరితగించి దీన్ని చేశారు. అంతేకాదు ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా వైస్ ఛాన్సలర్ అంటే ఒక విద్యావేత్త, అందరూ కూడా ఆదర్శంగా ఉండేది. మరి రాష్ట్రంలో చాలా వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, దేశంలో ఉన్నాయి. ఎక్కడ కూడా వైస్ ఛాన్సలర్ దిగితే ఒక పిఎంఓ, సిఎంఓ లేకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్లో లేకపోతే ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగైతే ఒక సెక్యూరిటీ, స్పెషల్ సెక్యూరిటీ, ఎస్కార్ట్ వాళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు వీళ్ళు దిగి ఆ ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేశారు. అంతేకాదు దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్స్, అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి, దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు. ఆ స్పెషల్ ఎగ్జామ్స్ లో ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు, ఎవరు వాల్యుయేషన్ చేస్తారు, ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళు పాస్ చేస్తారు. అసలు వస్తే డిస్ట్రిక్ట్స్ కూడా ఇస్తారు. మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు, మీకు చూసుంటది, ఆయన కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి పట్టాలు ఇచ్చిన విషయం మన యూనివర్సిటీలో జరిగింది. అంతేకాదు మామూలుగా పిల్లలు ఏదైనా ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయినప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషన్ అయిన దాని మీద కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుని ఇటే చెప్పుకుంటా పోతే అన్ని రకాల అవకతవకలకి అన్నిటి కూడా యూనివర్సిటీలో పడ్డారు. ఖచ్చితంగా ఇందాక రమేష్ చెప్పినట్టుగా నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.